కాంగ్రెస్‌లో ఒక సాంప్రదాయం ఉంది. అదే ముఖ్యమంత్రులను మార్చడం. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో సీఎంలను మార్చకుండా 5 ఏళ్లు ఒక్కరినే కంటిన్యూ చేయడం ఆ పార్టీలో చాలా రేర్. ఒకరిద్దరి విషయాల్లో తప్ప కాంగ్రెస్ పదే పదే ముఖ్యమంత్రులను మార్చడం అనేది ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఈ సాంప్రదాయాన్ని కర్ణాటకలో కూడా కంటిన్యూ చేస్తోంది హస్తం పార్టీ అధిష్టానం. 2, 3 రోజుల్లో లేదా డిసెంబర్ ఫస్ట్ వారంలో ఇప్పుడున్న సిద్ధరామయ్యను దించేసి డీకే శివకుమార్‌ను సీఎం చేయడం దాదాపుగా ఖాయమైపోయినట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ కూడా డీకే శివకుమార్‌కు మెసేజ్ చేశారంట. 2 రోజులు ఓపిక పట్టండి, నేను చూసుకుంటాను అని హామీ ఇచ్చారంట. ఇంకేం, ముఖ్యమంత్రి మార్పు ఖాయమని కర్ణాటక కాంగ్రెస్ నేతలు కూడా ఫిక్స్ అయిపోయారు. డీకే శివకుమార్‌కు తాము సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని ప్రకటించారు. అంతే కదా! అధికారం ఎక్కడుంటే అక్కడ వాలిపోవడమే కదా మన నాయకులకు తెలిసింది. అందుకే ముందు జాగ్రత్తగా జై డీకే శివకుమార్ అంటున్నారు.